యుద్ధంతో ఇప్పుడు గ్యాస్ సంక్షోభం కూడా వచ్చేసింది. మన వంటింట్లో పొయ్యి వెలగాలి అన్నా, వాహనం కదలాలి అన్నా వేల మైళ్ళ దూరంలోని ఈ గల్ఫ్ తీరంలో చమురు బావులు ప్రశాంతంగా ఉండాలి. మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు కమ్మినా, సముద్ర మార్గంలో అలజడి రేగినా సరే మన బతుకు బండిపై ప్రభావం పడిపోతోంది. గల్ఫ్ బావుల నుంచి సముద్ర కెరటాలను దాటుకుంటూ మన వంటిల్లు వరకు ఈ గ్యాస్ ఎలా చేరుతుందో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, గల్ఫ్ దేశాల ఆయిల్ బావుల నుంచి ఇంధనం సరఫరా అవ్వాలి. నెంబర్ 2, అక్కడి బావుల నుంచి ముడి చమురు వెలికి తీసి భారీ ట్యాంకర్లలో లోడ్ చేస్తారు. ఆ తర్వాత నెంబర్ 3, గల్ఫ్ దేశాల బావుల నుంచి తీసిన ఆ ముడి చమురు మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంటూ ఉన్న పర్షియన్ గల్ఫ్లోని ఓడల్లోకి తీసుకొస్తారు. ఆ తర్వాత నెంబర్ 4, ఆ గల్ఫ్ నుంచి హర్ముజ్ జలసంధి ద్వారా అంతర్జాతీయ జలాల్లోకి ఆ ఓడలు ప్రవేశిస్తాయి. నెంబర్ 5, ఆ గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి అరేబియా సముద్రం మీదుగా భారత్ వైపు ఆయిల్తో కూడిన ఆ ఓడలు వస్తాయి. నెంబర్ 6 వచ్చిన తర్వాత జామ్నగర్ పోర్ట్, ముంబై పోర్ట్, ముంద్రా పోర్ట్, మంగళూరు పోర్ట్, ఈ వెస్ట్ కోస్ట్లో ఉన్న ఈ పోర్ట్లకి ఆ ఓడలు చేరుకుంటాయి. నెంబర్ 7, ఈ పోర్ట్ల నుంచి మళ్ళీ భారీ ట్యాంకర్ల ద్వారా రిఫైనరీలకు చేరుకుంటుంది ఆ క్రూడ్, ఆ ముడి చమురు. నెంబర్ 8, అయితే పోర్ట్ల దగ్గరే కొన్ని సంస్థలు ఏం చేశాయి, పైప్ లైన్లు ఏర్పాటు చేసుకున్నాయి. ఇంకొన్ని భారీ ట్యాంకర్ల ద్వారా రిఫైనరీలకు ఈ సరఫరాని చేస్తాయి. నెంబర్ 9, ఆయిల్ కంపెనీల రిఫైనరీలోకి చేరిన ముడి చమురుని ప్రాసెసింగ్ చేస్తారు. అంటే వాటిని శుద్ధి చేసి పెట్రోల్కి పెట్రోలు, డీజిల్కి డీజిలు, ఎల్పీజీకి ఎల్పీజీ, ఇలా దేనికి దాన్ని సెపరేట్ చేసి, విమాన ఇంధనాన్ని సైతం అక్కడే తయారు చేస్తారు కాబట్టి, షిప్లకు తయారు చేసి అక్కడే చేస్తారు కాబట్టి అదంతా సెపరేట్ చేస్తారు. నెంబర్ 10, ఇలా తయారైన ఇంధనంలో పెట్రోల్, డీజిల్ బంకులకు వెళ్ళిపోతుంది. అలాగే షిప్పులకి, ఫ్లైట్లకి అక్కడికి వెళ్ళిపోతుంది. నెంబర్ 11, ఇక ఎల్పీజీ గ్యాస్ ముందు లారీల ద్వారా డిపోలకు చేరిన తర్వాత వాటిని ఆటోల ద్వారా మన ఇళ్లకు, హోటళ్లకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లలో సప్లై చేస్తారు.